బంగారం వెండి ధరల్లో ఊహించని విధంగా మార్పులను చూస్తున్నాము. కొత్త సంవత్సరంలో అనుకోని విధంగా 2-3 రోజుల్లోనే వేలల్లో వ్యత్యాసాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే బంగారం వెండి ధరల్లో ఈ విధంగా ఎందుకు మార్పులు వస్తున్నాయి అనేది తెలుసుకుందాము. ప్రస్తుతం వెండి కిలో ధర 3 లక్షలు దాటగా బంగారం ధర వచ్చేసి 24 క్యారెట్ల బంగారానికి 1,48,000 పైమాటగానే ఉంది. మరి ఈ విధంగా మార్కెట్ ఎందుకు మారుతుంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు ఆర్థికవేత్త ఉన్నారు డాక్టర్ జీవి రావు గారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, బంగారం ధరలలో అంటే ఎప్పుడూ చూడని విధంగా 1,00,000 మార్క్ని క్రాస్ చేసిన తర్వాత అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 1,48,000 ఉంది. అంటే మనం బంగారం కొంటే అది ట్యాక్సులు వగేరా వేసుకుంటే మనకి 1,50,000 పైమాటే ఉంటుంది. ఎందుకు ఈ విధంగా మారుతుంది అంటారు? అయితే ప్రధానంగా మనం కారణాలను కనుక విశ్లేషించాలంటే ఏ వస్తువుకైనా కానీ రేటు మార్పు అనే దానికి డిమాండ్ సప్లై మొదటి కారణం అవుతాయి. అంటే అన్నిటికన్నా మొట్టమొదటి కారణం డిమాండ్ సప్లైలో ఉన్నటువంటి వ్యత్యాసం, అవైలబిలిటీ, తర్వాత దానికి పెరుగుతున్నటువంటి డిమాండ్. ఈ రెంటి మధ్య అంతరాన్ని చూస్తే రోజు రోజుకు కూడా డిమాండ్ పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ కూడా తగ్గలేదు. అయితే ఈ యొక్క డిమాండ్ పెరగటానికి కారణాలు ఏంటని కనుక మనం విశ్లేషిస్తే ప్రధానంగా ఒకప్పుడు కొన్ని దేశాలు వాళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ని డాలర్స్లో దాచిపెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు డాలర్ మీద నమ్మకాన్ని తగ్గించుకుని వాళ్ళంతా కూడా ఆ యొక్క అమౌంట్స్ అంతటిని కూడా బంగారం నిల్వలపైన ఎక్కువగా ఆసక్తి చూపుతూ వచ్చారు. ఈ విధంగా ఎప్పుడైతే మనం యొక్క నిల్వలు డాలర్ నుంచి బంగారం వైపుకి మళ్ళాయో బంగారం యొక్క డిమాండ్ మరింత పెరిగింది. బంగారాన్ని ఇంకా కొనాలనేటువంటి కోరిక కేవలం ఒక్క భారతదేశపు రిజర్వ్ బ్యాంకే కాకుండా ప్రపంచంలో మరెన్నో రిజర్వ్ బ్యాంక్స్ కూడా, అది చైనా కావచ్చు, రష్యా కావచ్చు, ఆఖరికి అమెరికా కూడా. నిజానికి కొన్ని దేశాల అభిప్రాయం ఏంటంటే అమెరికాలో బంగారం నిల్వలు కంపారిటివ్గా తగ్గాయని చెప్పి అనుకుంటున్నారు. అయితే వాళ్ళు కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందనుకుంటారు. వాళ్ళ విషయం పక్కన పెడితే భారతదేశంలో అయితే బంగారం నిల్వలను ఎప్పటికప్పుడు మనం పెంచుకుంటూనే పోతున్నాం. నిజానికి వేరే దేశాల్లో ఇప్పటికే ఉన్నటువంటి బంగారం నిల్వలను కూడా మన ప్రధాని గారి చొరవతో చాలా వరకు భారతదేశాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి దానిలో కూడా కొంత మనం సక్సెస్ అవ్వటం జరిగింది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం, డిమాండ్ సప్లైల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం. ఇక రెండోది టారిఫ్ భయాలు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఉన్నాయి. దానివల్ల ఏమైందంటే అనిశ్చిత పరిస్థితులు పెరిగాయి. ఎప్పుడైతే అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతాయో ఆ సమయంలో ఏ క్రైసిస్ వచ్చినా దాన్ని తట్టుకోవటానికి బంగారమే మనకి మంచి ఆయుధం అని చెప్పి భావించడం వల్ల చాలా దేశాలు వాళ్ళ యొక్క సర్ప్లస్ ఫండ్స్ అన్నిటినీ కూడా బంగారం వైపు మళ్లించారు. ఇక తర్వాత మూడవ కారణాన్ని కనుక మనం చూస్తే అంతర్జాతీయపరమైనటువంటి టెన్షన్స్. మనకి వార్ సిచ్యుయేషన్స్కి ఎప్పటికప్పుడు ఇవన్నీ సమస్య పోతాయని అనుకుంటే అవి పూర్తిగా సమస్య పోగా కొత్త సిచ్యుయేషన్స్ ఏర్పడాయి. ఉదాహరణకి ఇటీవలే వెనిజులా పరిస్థితులు కానివ్వండి, అలాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కూడా పరిసమాప్తం కాకపోవటం, మళ్ళీ అమెరికా ఇరాన్ మధ్య కూడా ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొట్టడం, ఇవన్నీ కూడా బంగారం వైపు మనం చూసేటువంటి ఆలోచనలు మరింత పెంచాయి. ఈ కారణాలన్నీ ఉండటం వల్ల బంగారం ధరలు మరింత దూసుకుంటానే వెళ్ళిపోయేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అందుకని చెప్పి ఈ గోల్డ్ రందం అనేటువంటిది ఇక్కడే ఆగిపోద్ది అనుకోవడానికి లేదు. మరోవైపు ఇంటర్నల్గా ఇన్వెస్ట్మెంట్ డిమాండ్స్ని కూడా చూస్తే ఇవాళ గోల్డ్ ఈటీఎఫ్ల్లో కూడా పెట్టుబడులు పెడితే ఎక్కువైపోయింది. అంటే ఒకప్పుడు కేవలం ఫిజికల్ గోల్డ్లో మాత్రమే పెట్టుబడి పెట్టేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా గోల్డ్ ఈటీఎఫ్ల్లో కూడా పెట్టుబడులు పెరుగుతూ వస్తున్నాయి. వీటన్నిటి కారణాల వల్లనే బంగారం ధరలు అలా పెరుగుతూ వచ్చాయి. అయితే ఈ జనవరి నుంచి ఈ వారం రోజుల్లో ఇంత అనూహ్యంగా పెరగటానికి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే అంతర్జాతీయ పరిస్థితులతో పాటుగా కొంత షార్ట్ కవరేజ్ జరిగింది. అంటే ఎవరైతే బంగారం ధర తగ్గుతాయి అనేటువంటి ఆశతో బంగారం లేకుండా ట్రేడింగ్ పర్పస్లో షార్ట్ సెల్లింగ్ చేశారో వాళ్ళు కవర్ చేసుకోవటం మొదలుపెట్టారు. దానివల్ల కూడా బంగారం ధరలో కొంత పెరుగుదల అనేటువంటిది సంభవించింది. సరే, అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? ఎందుకంటే ఇప్పటికే 1,50,000 మార్కుకే అతి చేరువలో ఉంది బంగారం ధర. మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? రానున్న రోజుల్లో కూడా బంగారం ధరలకి మేజర్ బ్రేక్స్ అయితే వచ్చే అవకాశాలు ఇప్పుడు సమీప భవిష్యత్తులో కనపడతలేదు. అంటే మనం మరీ ఎక్కువ కాలం గురించి కూడా ఆలోచించకపోయినా ఒక ఏడాది కాలానికి కనుక మనం ఆలోచిస్తే ఒక ఏడాదిలో ఈక్విటీ మార్కెట్లో
కనీసం 20% రిటర్న్ వస్తుందన్న గ్యారంటీ ఎవరూ చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ అదే బంగారంలో అయితే సునాయాసంగా ఒక 20% రిటర్న్ 1 ఇయర్లో పొందొచ్చు అని చెప్పి ఇప్పుడున్న పరిస్థితులు మనకి సూచిస్తున్నాయి. అయితే ఏ చిన్న కరెక్షన్ కూడా రాదా అంటే మార్కెట్స్లో చిన్న చిన్న కరెక్షన్స్ వస్తూనే ఉంటాయి. కానీ తగ్గేది రూ. 10 అయితే పెరిగేది రూ. 15 అయినప్పుడు ఓవరాల్గా పెరుగుదలకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది మనం దృష్టిలో ఉంచుకోవాలి. బంగారంలో పెట్టుబడులు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే అసలు నిజానికి మనకి ఇన్కమ్ ఎర్నింగ్ స్టార్ట్ అయినటువంటి రోజు నుంచి కూడా ప్రతి వాళ్ళు కూడా పోర్ట్ఫోలియోలో బంగారానికి కూడా కొంత స్థానం ఇవ్వాలి. ఇప్పుడు ఏ విధంగా మనం రియల్ ఎస్టేట్లో కొంత పెట్టుబడి పెడతారో, ఏ విధంగా ఈక్విటీలో కొంత పెట్టుబడి పెడతారో, అలాగే గోల్డ్ కూడా పోర్ట్ఫోలియోలో భాగం అవ్వటం అనేది తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలి. అలా అలవాటు చేసుకుని గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడులు ఇప్పటికే పెట్టిన వాళ్ళు ఇప్పుడైనా కానీ స్టార్ట్ చేసుకోవటం మంచిది. గోల్డ్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టేటప్పుడు క్రమం తప్పకుండా ప్రతి నెలా కూడా అది 10,000 అవ్వచ్చు, 20,000 అవ్వచ్చు, ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకుంటూ వెళ్తే ఇన్వెస్టర్స్ ఈ రోజు అయినా సరే దీని ద్వారా ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. అందుకని రానున్న ఏడాది కాలంలో కూడా బంగారం ధరలు ఇక్కడి నుంచి 1,80,000 వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్లో మనం చూసుకుంటే ఏదో కొద్దిగా తగ్గే అవకాశం ఉండొచ్చు. అంటే ఇక్కడి నుంచి 140 దాకా కూడా వస్తే రావచ్చు ఏదైనా కొన్ని పరిస్థితులు. కానీ తర్వాత మళ్ళీ పెరుగుతాయని కూడా మనం గమనించాలి. ఉదాహరణకి బంగారం ₹1,00,000 దాటిన తర్వాత ఓ చిన్న కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ పెరుగుదల అనేటువంటిది కంటిన్యూ చేసింది. నిజానికి 1,00,000 నుంచి 1,50,000 అవటానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. ఇప్పుడు కొంతమంది అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల కొన్ని అంచనాల ప్రకారంగా బంగారం ధరలు మరింత ఎక్కువగా వేగంగా పెరిగే అవకాశాలు ఉండేటువంటి అంచనాలు కూడా ఉన్నాయి. నేను ఆ అంచనాలతో పూర్తిగా ఏకీభవించలేకపోయినప్పటికీ కనీసం మొత్తంగా మనం ఎంత కన్జర్వేటివ్గా ఆలోచించినా కూడా గోల్డ్లో ఒక 20% రిటర్న్ మాత్రం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి కూడా గోల్డ్ ఈటీఎఫ్ల వైపు పెట్టుబడి పెడతాం చాలా మంచిదని నా అభిప్రాయం. సరే, అయితే సాధారణంగా మనకి బంగారంలలో హెచ్చుతగ్గులు అనేవి ఎప్పటి నుంచో చూస్తున్నాము. ప్రతిరోజు కూడా ఎంతో కొంత పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. అయితే ఇదివరకు వందలలో ఉన్న ఆ మార్పులు ప్రస్తుతం చూస్తే వేలల్లోనే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది అంటారా? అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంతర్జాతీయ పరిస్థితుల్లో గనక గట్టి మార్పు వచ్చి ఏదన్నా ప్రశాంత వాతావరణం నెలకొంటే తప్పితే ఈ యొక్క వేరియేషన్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే డౌన్ సైడ్ వేరియేషన్స్ ఎక్కువగా ఉండకపోవచ్చు, కొంచెమే వేరియేషన్స్ ఉండొచ్చు. కానీ అప్ సైడ్ వెళ్ళేటప్పుడు మాత్రము అది కొంచెం ఎక్కువగానే పెరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వీటన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకొని స్టేబుల్గా వీటిలో ఇన్వెస్ట్మెంట్ని వీలైనంత తొందరగా స్టార్ట్ చేసుకోవటం మంచిది. ఎప్పటికప్పుడు ఇంకా తగ్గినాక ఎప్పుడో ప్రారంభిద్దామని వెయిట్ చేసే కన్నా కూడా ఒక ₹100 పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు కనీసం ₹10తోటైనా సరే దీనిలో పెట్టుబడి పెడతాం ప్రారంభించి అది కొనసాగిస్తే ఏడాది కాలంలో రీజనబుల్ రిటర్న్స్ పొందే అవకాశం ఉంటుందని గమనించాలి. సరే, అయితే బంగారంతో పాటు వెండి కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతుంది. ప్రస్తుతం కిలో వెండి 3,10,000 పైమాటే ఉంది మార్కెట్లో. అయితే ఈ విధంగా వెండి ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు? అయితేనమ్మా మీరు అన్న పాయింట్లో చిన్న కరెక్షన్ చెప్తాను. ఏంటంటే బంగారంతో పాటు వెండి పెరిగెత్తట్లేదు, బంగారం కన్నా చాలా చాలా ఎక్కువ వేగంగా పెరుగుతుంది. అంటే మనం చూస్తే వెండి ధరలు 1,00,000 నుంచి 1,80,000 వరకు పెరిగిన తర్వాత ఒక ఏడాదిలో, ఆ తర్వాత ఇప్పుడు 1,80,000 నుంచి ₹3,00,000 దాటిపోవటానికి మళ్ళా ఇంకో సంవత్సరం కూడా పట్టలేదు. అంటే వెండి పరుగు బంగారం కన్నా కూడా చాలా ఎక్కువ వేగంగా ఉంది ఇప్పుడు. ఎందుకు ఇలా వెండి పరుగు బంగారం కన్నా ఎక్కువ వేగంగా ఉందో కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటో మనం గమనిద్దాం. ఇప్పుడు మొట్టమొదటి కారణం అందరూ కూడా తెలుసుకోనటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారం లాగా వెండిని కేవలం జ్యువెలరీ పర్పస్కో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్కో మాత్రమే వాడతలేదు. వెండి మాకు టోటల్ కన్జంప్షన్ కనుక తీసుకుంటే కేవలం 24% మాత్రమే వెండి మనం పొదుపు కోసమును జ్యువెలరీ కోసము ఇన్వెస్ట్ చేస్తున్నారు. మిగతా 76% వెండి దేనికోసం ఉపయోగించబడుతుంది అంటే ఎక్కువగా ఇండస్ట్రియల్ కన్జంప్షను. మన ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు సోలార్ ప్యానెల్స్కి వాడుతున్నారు ఎక్కువగా. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్లో వెండిని వాడుతున్నారు. ఈ రెండింటి యొక్క డిమాండ్ రానున్న రోజుల్లో ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఏ మాత్రమూ లేదు. అంటే రానున్న రోజుల్లో సోలార్ ప్యానెల్ యొక్క డిమాండ్ పెరిగే అవకాశాలు ఏమున్నాయి, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క యూసేజ్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది.
అలాగే ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో వెండి యొక్క డిమాండ్ ఏదైతే ఈ 76% సెగ్మెంట్లో ఉన్నటువంటి వెండి యొక్క డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. మరి వాటి తోడుగా ఈ 24%లోనే మాత్రమే ఉన్నటువంటి వెండి విషయంలో కూడా ఏమైందంటే ఇటీవల కాలంలో వెండికి సంబంధించి కొన్ని ఈటీఎఫ్ల్లో పెట్టుబడి పెడతాం మొదలుపెట్టారు. వీటిలో కూడా లాస్ట్ 1 ఇయర్లో మంచి గ్రోత్ వచ్చింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ లాస్ట్ 1 ఇయర్గా సిల్వర్ ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళందరూ చాలా మంచి రిటర్న్స్ పొంది ఎంతో సంతోషంగా ఉన్నారు. అంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళ పట్ల జాలి చూపులు, సిల్వరు బంగారంలో పెట్టుబడి పెట్టిన వాళ్ళ పట్ల ఈర్ష్య అసూయలు పడేటువంటి స్థాయిలో ఇవి రెండు కూడా పెరిగాయి. అందుకని ఏ ఇన్వెస్టర్స్ అయితే ముందుగా మేల్కొన్నారో వాళ్ళు సిల్వర్ ఈటీఎఫ్లో ఎక్కువ పెట్టుబడి పెట్టారు. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం. అంటే సిల్వర్ యొక్క కన్జంప్షన్ యొక్క ప్యాటర్న్లో నియర్లీ 76% నాన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్లో ఉంటాం. ఈ డిమాండ్స్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రధాన కారణం తర్వాత రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా డిమాండ్ సప్లైల విషయాలకు వస్తే సిల్వర్ యొక్క సప్లైస్ అమాంతంగా పెంచడం చాలా కష్టం. నిజానికి గోల్డ్ కన్నా కూడా కష్టం. ఇక్కడ వచ్చేసరికి మన కాపర్ ప్రొడక్షన్ పెరగకుండా సిల్వర్ ప్రొడక్షన్ పెరగదు. ఆ విధంగా సిల్వర్ సప్లైస్ అమాంతంగా పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. కానీ డిమాండ్ మాత్రం ఇంకా పెరిగే అవకాశాలు ఎంతో ఉన్నాయి. అలాగే ఇప్పుడు కొన్ని దేశాలు కూడా ఇదివరకు బంగారం మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు సిల్వర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టారు. చైనా ఒకప్పుడు వాళ్ళ దగ్గర వంటి వెండి నిల్వల్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇటీవల కాలంలో వాళ్ళు ఎక్స్పోర్ట్స్ మీద కొన్ని నిబంధనలను విధించి ఎక్స్పోర్ట్స్ని బాగా తగ్గించేశారు. ఆ విధంగా మన యొక్క అవసరాలు తీర్చుకోవటానికి ఎంత రేట్ అయినా చెల్లించి కూడా సిల్వర్ కొనాల్సినటువంటి అవసరం ఏర్పడింది. వీటితో పాటుగా జనరల్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ కూడా పెరిగింది. ఇట్లా ఈ యొక్క ప్రధానమైనటువంటి 3-4 కారణాల వల్ల సిల్వర్లో మనం ఇంత పెరుగుదల అనేటువంటి చూసాం. అయితే ఈ వారం రోజుల్లోనే మరీ ముఖ్యంగా 2,80,000 నుంచి 3,10,000 వరకు, అంటే దాదాపు 30,000 రూపాయల పెరుగుదల అనేటువంటిది ఒక 15 రోజుల వ్యవధిలోనే ఎలా సాధ్యమైంది అంటే దీనికి కూడా ప్రధానంగా ఈ డిమాండ్ సూత్రాలతో పాటుగా కొంత షార్ట్ కవరింగ్ కూడా జరిగిందమ్మ. అంటే సిల్వర్ ఇంత పెరిగింది కాబట్టి తగ్గుద్దిలే అనేటువంటి ఊహతో వాళ్ళ దగ్గర లేని సిల్వర్ని కూడా ఫ్యూచర్స్లో అమ్మినటువంటి వాళ్ళు వెంటనే షార్ట్ కవరింగ్ చేసుకోవాల్సిన నీడ్లోకి వచ్చారు. ఈ అన్ని కారణాల వల్లే సిల్వర్లో మనం ఇటీవల ఇంత పెరుగుదల చూసాం. సరే, అయితే ప్రస్తుతం 3,10,000గా ఉంది. మరి ఇది 4 లక్షలకు ఎంత సమయంలో చేరుకోవచ్చు అంటారు? ఏ విధంగా ఉండొచ్చు భవిష్యత్తులో? అయితే మనం ఎవరమో కూడా కరెక్ట్గా ఇదిగో ఇంత పీరియడ్లో ఇది కనుక ఖచ్చితంగా పెరుగుతుంది అనేటువంటిది ఎగ్జాక్ట్ తెలిస్తే ప్రపంచంలో ఎవరం కూడా ఇంక వేరే పని చేయటం మానేసి రిలాక్స్డ్గా అదొక్కటే కొన్ని కూడా కూర్చోవచ్చు. కానీ అది ఎగ్జాక్ట్గా ప్రెడిక్ట్ చేయలేం. కానీ ఒకటి మాత్రం స్థిరంగా అవకాశాలు ఉన్నాయి. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సిల్వర్ యొక్క డిమాండ్ పెరుగుతూనే ఉంది. అనిశ్చిత పరిస్థితులు బాగా తగ్గనంత వరకు సిల్వర్ ధరల్లో తగ్గుదల ఉండకపోవచ్చు. అయితే ఒక ఏడాది కాలంలో సిల్వరు 4 లక్షల మార్క్ దాటకపోవచ్చు. కనీసం 3,50,000 అయితే ఖచ్చితంగా దాటే అవకాశం ఉంది. 3,50 నుంచి 3,70 వరకు సిల్వర్ పెరిగితే కూడా అంటే ఒక 20% రిటర్న్ ఇక్కడి నుంచి 1 ఇయర్లో ఖచ్చితంగా అవకాశం ఉంది. అందుకని గోల్డ్ సిల్వర్ రెండిట్లోనూ కూడా యావరేజ్గా ఇప్పుడు రాబోయేటువంటి సంవత్సర కాలంలో 20% అప్సైడ్ పాసిబిలిటీ ఉంది. వెరాజ్ నెగిటివ్ సైడ్లో 5% కన్నా ఎక్కువ తగ్గేటువంటి అవకాశాలు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించట్లేదు. అంటే రిస్క్ రివార్డ్ రేషియో గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఫేవరబుల్గా ఉందని చెప్పొచ్చు. 1:4 రేషియోలో. అంటే తగ్గుదల 5% అవకాశం ఉంటే పెరుగుదలకి 20% కన్నా ఎక్కువ. అది అన్లిమిటెడ్, ఎగ్జాక్ట్గా ఇంతటితోటే ఆగుతుందని కూడా మనం ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితే ఉంది. కొంతమంది ఆశావాహులు సిల్వర్ ఒక ఏడాదిలో 5 లక్షల రూపాయలు దాటుతుందని కూడా ఆశిస్తున్నారు. అలా కొంతమంది ట్రేడర్సు, జ్యువెలర్సు సిల్వర్ రేట్ 5 లక్షలు అవుతుందని కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుద్దో మనం ఎగ్జాక్ట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పడం కష్టమైనప్పటికి కూడా బట్ సిల్వర్ యొక్క పెరుగుదల అయితే అమాంతంగా ఆగిపోదు. ఇది కంటిన్యూ అవకాశం ఉంది. ఏడాది కాలంలో మళ్ళీ సిల్వర్లో కూడా 20% రిటర్న్కి అయితే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని బంగారం, సిల్వర్ రెండిట్లోనూ కూడా క్రమం తప్పకుండా కొద్ది మొత్తాల్లో ఈటీఎఫ్ల ద్వారా ఇన్వెస్ట్ చేస్తే
ఇన్వెస్టర్స్ ప్రయోజనం పొందుతారు. 2026లో కూడా బెనిఫిట్ అవుతారని నేను చెప్తానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇటు గోల్డ్ సిల్వర్ మార్కెట్లో ధరలు అనేవి పైకి పోతూనే ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశాలే తప్ప తగ్గే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.